హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము పప్పు చెక్కలు ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే చాలా స్పైసీగా అండ్ క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చెక్కల్ని ఇలా చేయండి, చాలా క్రిస్పీగా కరకరలాడుతూ నోటికి ఎంతో టేస్టీగా ఉంటాయన్నమాట. ఈ సంక్రాంతి స్పెషల్గా నేనైతే చేశానండి. ముందుగా అయితే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడైతే మనము ఈ చెక్కలు ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. మరి ఎంత పిండితోనైనా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి ఫుల్ వీడియో అయితే చూడండి. ఇప్పుడైతే మనము ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద వెల్లుల్లిపాయి పైన పొట్టు తీసుకొని ఇందులో వేసుకోవాలండి. అలాగే 1 ఇంచి వరకు అల్లం ముక్కను కూడా వేసుకోవాలి పైన పొట్టు తీసుకుంటూ. అలాగే 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర. దీనిలో కారం మీరు ఎండి కారం పొడి అయినా కానీ లేకపోతే పచ్చిమిరపకాయలతో కానీ అయినా చేసుకోవచ్చండి. ఇది మనం తినేదాన్ని బట్టి ఇక్కడ పచ్చిమిరపకాయలు యాడ్ చేయాలి. నేను ఇక్కడ 8-9 పచ్చిమిరపకాయల వరకు వేసాను. ఇప్పుడు దీన్ని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. మరి మెత్తగా అయితే పట్టేసుకోకండి, బరగ్గా ఉంటేనే బాగుంటుంది. ఈ పేస్ట్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చెక్కలు. ఇప్పుడు మనము బియ్యం పిండిని తీసుకుందాము. ఇక్కడ నేను బియ్యం పిండి ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నాను. దీనిలో కొంచెం బటర్ వేసుకుందామండి. బటర్ వేయడం వలన చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట చెక్కలు. అలాగే దీనిలో 1 కప్పు వరకు పెసరపప్పుని వేసుకోవాలి, నానబెట్టుకున్న పెసరపప్పు. అలాగే 1 కప్పు శనగపప్పును కూడా నానబెట్టుకొని వేసుకోవాలి. ఇవి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చెక్కల్లో. అలాగే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు దీనిలో సన్నగా తరుక్కున్న పచ్చి కరివేపాకు వేసుకోవాలండి. ఈ పచ్చి కరివేపాకు వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మనము డ్రీ ఫ్రై చేస్తాం కదా చెక్కలు, చాలా బాగుంటాయి. అలాగే దీనిలో రుచికి తగినంత సాల్టు ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మొత్తం ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిసే వరకు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళతో పిండిని కలిపినట్టయితే చక్కగా క్రిస్పీగా మారుతాయి అన్నమాట చెక్కలు. మీరు వేడి నీళ్ళతో ముద్దనైతే ప్రిపేర్ చేసుకోండి. ఇలా చూశారు కదా, పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇలా లూజ్గా ఉండాలి, మరీ గట్టిగా అయితే కలుపుకోకండి. ఎందుకంటే చెక్కలు ఒత్తేటప్పుడు మనకి చక్కగా రావన్నమాట. గుండ్రంగా రావాలంటే కొంచెం మనం పిండిని లూజ్గా కలుపుకుంటే బాగా వస్తాయి. కొంచెం సాఫ్ట్గా ఉండాలండి పిండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము. మనకి ఎంత సైజు చెక్క కావాలంటే అంత సైజులో ఇలా బాల్స్లా చుట్టుకొని చక్కగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే చెక్కలు వత్తడానికి చాలా ఈజీ అవుతుందన్నమాట. నేను చూపిస్తాను పళ్ళెంలో. చూసారు కదండి ఎలా ప్రిపేర్ చేసుకొని. ఇప్పుడు ఒక కవర్ తీసుకుందాము. బటర్ పేపర్ ఉన్నా పర్వాలేదండి మీ దగ్గర. నేనైతే మామూలుగా కవర్లు ఉంటాయి కదా, బట్టలతో వచ్చే కవర్లు, అలాంటి కవర్ అయితే వేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ ఇలా రాసుకుంటూ చెక్కల్ని ఒత్తుకోవాలి. మన దగ్గర ఏదైనా గిన్నె కానీ ఫ్లాట్గా ఉన్న కింద వైపు ఫ్లాట్గా ఉన్న గిన్నెని తీసుకొని ఇలా ఒక బాల్ పెట్టుకొని మనం చేయితో ఇలా ప్రెస్ అయిపోయినా పర్వాలేదండి. ఇలా ఒత్తుకున్నామంటే చెక్కలన్నీ చక్కగా రెడీ అయిపోతాయి. తొందరగా ఎన్ని చెక్కలు కావాలంటే అన్ని కళ్ళు మూసుకొని మరీ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మరీ దలసరిగా కాకుండా ఇలా పల్స్గా ఒత్తుకుంటే తొందరగా వేగిపోతాయి. చూసారు కదా ఇక్కడ నేనైతే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఆయిల్ అయితే ఆల్రెడీ స్టవ్ మీద అయితే పెట్టేశానండి, కాగుతూ ఉంది. ఆయిల్ అయితే చక్కగా వేడెక్కాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాతే మనము ఈ చెక్కలను అయితే వేయాలండి. నేనైతే ముందుగా టెస్ట్ చేస్తున్నాను ఆయిల్ వేగిందా లేదా అని. చూసారు కదా ఇక్కడ ఆయిల్ అయితే బుడగలు వస్తుంది కదా. ఇప్పుడు మనం చెక్కల్ని ఒకటొకటిగా తీసుకొని చాలా జాగ్రత్తగా ఇలా వేసుకొని
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. స్టవ్ని అయితే మనము హైలోనే పెట్టుకోవాలి. ఫస్ట్గా మనము లాస్ట్లో అయితే కొంచెం స్టవ్ని మంట తగ్గించుకుంటూ వేపుకోవచ్చు, లేకపోతే మాడిపోతాయండి. చాలా ఈజీగా సింపుల్గా తయారైపోతాయి. మనం బయట షాపుల్లో కొంటాం కదా, చాలా డబ్బులు అయిపోతాయండి. ఎలా అనుకోండి, మనం ఎన్నైనా ఇంట్లో ప్రిపేర్ చేసేయచ్చు. ఇంట్లో అందరం కూడా చక్కగా తినొచ్చు కదా. ఇలా అయితే ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఈ సంక్రాంతికి అయితే నేనైతే ఎలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా చక్కగా వేగిన తర్వాత మనమైతే బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అన్ని చెక్కలు కూడా ఇలానే వేపుకోవాలి. చూశారు కదా ఎంత చక్కగా వేగిపోతున్నాయో. చాలా ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ చెక్కలను అయితే తయారు చేసుకోవచ్చు. ఇవి మాత్రం అస్సలు ఆయిల్ పీల్చవండి, ఆయిల్ పీల్చకుండా వస్తాయి. మనకి తినడానికి కూడా చాలా స్పైసీగా అండ్ క్రిస్పీగా ఉంటాయి. స్పైసీ కావాలనుకుంటే మనము కొంచెం స్పైసీగా చేసుకోవచ్చు, లేకపోతే వద్దనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చండి. నేనైతే కొంచెం స్పైసీగా చేశాను, బాగుంటాయని. చూడారు కదా చక్కగా క్రిస్పీగా అయితే వేగిపోయాయి చెక్కలు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి చెక్కల్ని. అలాగే మళ్ళీ కూడా మనము ఫస్ట్ వేసుకున్నాం కదా, అలానే కవర్తో ఒత్తి మళ్ళీ మనము వేసుకోవాలి ఆయిల్లో. అంతేనండి, చాలా ఈజీగా రెడీ అయిపోయినట్టే చెక్కలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఈ ప్రాసెస్లో మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. చూశారు కదా చాలా క్రిస్పీగా వచ్చాయండి, నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి అంతే, అంతా బాగున్నాయి. నేను ఇంకోసారి కూడా వేసుకుంటున్నాను. చూశారు కదా, ఇవి కూడా అలానే వేపుకోవాలి. ఎలా పొంగుతున్నాయో చూడండి. చక్కగా ఇలా పొంగితే మనకి క్రిస్పీగా వచ్చినట్టు అనమాట. ఎందుకంటే మనము వేడి నీళ్ళు బటర్ వేసాం కాబట్టి క్రిస్పీగా వస్తాయండి. తప్పకుండా మీరు వేడి నీళ్ళు వేయండి, గోరువెచ్చని నీళ్ళు వేసుకొని ముద్ద కనుక మనము కలుపుకున్నామంటే చాలా బాగా వస్తాయి అన్నమాట చెక్కలు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతేనండి, మనం అన్ని ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడం.